అందుకే మా దగ్గర కట్టాలి పైసలు పోయినాయి ఇల్లు ఉండే ఆ గుర్తలు ఉండే ఈ గుర్తలు అన్ని గుర్తలు పైసలు పట్టుకపోయిలు దీంట్లో కంపెనీ ఇచ్చుడే ఇచ్చుడే అరే ఇక్కడ ఉండకపోతే పోవచ్చు గట్టి 3 సంవత్సరాలు అవుతుంది మాకు ఇండ్లు లేవు ఏడవడ చిన్న పిల్లలు బట్టలు అమ్ముకొని బతికేటోళ్ళం కూలి కాయకులు చేసుకొని బతుకుతాం ఎవరు చూపెట్టలే నలుగురు ఇట్లా పనులు చేసుకుంటారు అందరం కిరాయిలకు ఉండేటోళ్ళం అందరం అనుకోని పలాని కాడ ఖాళీ స్థలం ఉన్నది ఎవరు వాళ్ళే అట్లా అనుకొని ఖాళీ స్థలం ఉన్న కాడికి వచ్చి గుడిసెలు వేసుకొని ఉన్నాం అంతే తప్ప వీళ్ళు ఎవరో మమ్మల్ని ఉంచితే ఇట్లా రౌడీ అని మాకు తెలియదు ఇల్లు లేని వాళ్ళం అందరం వచ్చి ఉంటాను వీళ్ళు వచ్చి ఇట్లా పూల కొట్టేంత వరకు మాకు తెలియదు ఇప్పుడు మేము కష్టపడి అప్పు సప్పు 20,000 చిన్న గుడిసె కానీ 20,000 ఎంతో కష్టపడితే వచ్చాయి ఆ 20,000 కూడా లేకుండా బోడి వచ్చి వండుకున్న బోళ్ళు కట్టుకునే బట్టలు అన్ని కవర్లు అవి కొనుక్కునే సోమత కూడా ఇప్పుడు మాకు లేదు ఇప్పుడు చెట్టు కింద ఉండే పరిస్థితి చెట్టు కింద తిండి కావాలి మంచి నీళ్ళ డబ్బా కూడా లేదు తుక్కు డబ్బాలు లేవు మాకు ఏమి లేవు ఇప్పుడు మేము ఖాళీ నిలబడ్డ పాలంగా ఉన్నాం అయ్యా మాకు ఎవరు వచ్చి ఇప్పుడు న్యాయం చేస్తారో ఎట్లనో తెలియదు మాకు మేము వచ్చాం మాకు మాత్రం మద్దతు ఎవరూ లేరు అందరు పింఛన్ తీసుకున్నా 2,000 రూపాయలు సంచిలో పెట్టిన ఎన్నో రోజులు నేను వచ్చి ఉపాసం ఉన్నా ఉప్పిడి ఉన్నా అన్నీ ఉన్నా అవి పట్టుకొని పోయింది నేను పేదదాన్ని ఏమి లేదు ఇల్లు కూడా చేయదు అవి పట్టుకొని 5,000 రూపాయలు ముందు వచ్చినాయి ఇప్పుడు వచ్చినాయి అన్ని పట్టుకొని పోయిండు సారు. చెన్నూరు మండలం బావురావుపేట శివారులో మాకు సర్వే నెంబర్ 8Eలో 2 ఎకరాలన్నర 8Gలో ఎకరము పట్టా కలదు. ఇటు భూమిని గత 15 సంవత్సరాల నుంచి మేము సాగులో ఉండి ఈ రోజు వరకు కూడా దీన్ని కల్టివేషన్ చేసినాము.
ఇక్కడ కొందరు వ్యక్తులు వచ్చి మా భూమిలో అక్రమంగా గుడిసెలు వేసుకొని మా మీదకే దౌర్జన్యంగా వస్తూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి తక్షణమే ఈ గుడిసెలను తొలగించినాము. మళ్ళీ వేయకుండా కూడా మేము ఇక్కడ బందోబస్తు చేసుకోవడానికి సాగు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ వేసినట్టయితే వారిపైన శాఖాపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటాము. మా భూమి మేము కాపాడుకోవడానికి ఎంతటి తాగానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. మాకు ఎక్కడ భూమి లేదు, ఇక్కడ భూమి ఉన్నది. ఈ భూమిని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. మాకు బ్యాంకు లోన్ ఉన్నది, పాస్బుక్ ఉన్నది, పహాని ఉన్నది, 1B ఉన్నది. ప్రభుత్వ రికార్డు ప్రకారంగా మా దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. ఇటు భూమిపై అక్రమంగా కొంతమంది వ్యక్తులు ప్రోద్బలంతో ఇక్కడ అవేజ్ అనే వ్యక్తి కావాల్సుకొని వీళ్ళను ఎక్కడోళ్ళనో మనుషులను తీసుకొచ్చి వాళ్ళతోటి 300-500 జమ చేసి మీకు గుడిసెలు ఇస్తామని చెప్పి వాళ్ళకు ఆశలు చూపి ప్రేరేపించి బెల్లంపల్లి, కాగజ్నగర్, అస్సాబాదు, పెద్దపల్లి, మంచిర్యాల, గోదావరికని, మంతిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నాడు. ఇక్కడ లోకల్ ప్రాంతవాసులు ఎవరు లేరు. వాళ్ళకి అందరికీ తెలుసు ఇక్కడ పట్టా భూమి ఉన్నదని. అయినా వాళ్ళు ఎవరు రావట్లేదు. ఈ ఇతర వ్యక్తులకు తెలియక వాళ్ళు ఆశపడి ఇతను చేసే ప్రలోభాలకు లొంగి వచ్చి ఇక్కడ గుడిసెలేసి ఇలాంటి చర్యలు చేస్తున్నారు. ఇట్లాంటి చర్యలు చేసిన వ్యక్తులపైన గుర్తించి వారిపైన కఠినమైన చర్యలు తీసుకొని వాళ్లకు శాఖాపరమైన చర్య ఏదున్నా తీసుకొని వారిపైన కఠినంగా శిక్షించాలని మేము కోరుచున్నాము. ఈ గుడిసెవాసులు మళ్ళీ వచ్చినట్టయితే మాత్రము మాకు పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చి మాకు ఇక్కడ కాపాడాలని వేడుకుంటున్నాం.